ఈ టిప్స్ ఫాలో చేయండి. ఇడ్లీలు, ఊతప్పం, పునుగులు అన్నీ సాఫ్ట్గా, టేస్టీగా, ఫ్లఫీగా కుదురుతాయి. ముందుగా మంచి క్వాలిటీ మినపప్పును తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల కంటే ఎక్కువ నానబెడితే పప్పులోని జిగురుతనమంతా పోతుంది. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పుల సన్నని ఇడ్లీ రవ్వను తీసుకొని మంచిగా కడిగి వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 అవర్స్ నానిన తర్వాత జాలిగరిటెలో వేసి నీళ్ళన్నీ పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇడ్లీ రవ్వ చాలా సన్నగా ఉండాలి. 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన పప్పుని గ్రైండర్లో వేసి 15 నిమిషాల పాటు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. అయితే మనం ఇక్కడ పప్పు నానబెట్టిన నీళ్ళనే వాడుకోవాలి. ఎందుకంటే పప్పులోని జిగురంతా వాటర్లోనే ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ 15 నిమిషాల పాటు చాలా మెత్తగా రుబ్బుకోవాలి. బరకగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇడ్లీ రవ్వని రుబ్బుని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసి పైనుంచి కింద వరకు చేత్తో కలుపుతూనే ఉండాలి. రవ్వ అడుగున ఉండిపోకుండా మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా హ్యాండ్స్తో కలపడం వల్ల ఫెర్మెంటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత సైడ్స్ని క్లీన్ చేసి మూత పెట్టి ఫెర్మెంటేషన్కి వదిలేయాలి. వింటర్ సీజన్లో అయితే ఒక 6 అవర్స్ పాటు, సమ్మర్ సీజన్లో అయితే ఒక 4 అవర్స్ పాటు ఫెర్మెంటేషన్కి వదిలేయాలి. మంచిగా ఫెర్మెంట్ అయిన పిండిని కొంచెం తీసుకొని మనకి కావలసినట్టుగా టిఫిన్స్ చేసుకుని మిగతా పిండిని స్టీల్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 2-3 డేస్ పాటు వాడుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా సాఫ్ట్గా, ఫ్లఫీగా, చాలా టేస్టీగా కుదురుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి.